సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది ఏపీల రాజకీయం. సైకిల్ పార్టీలు ఫ్యాన్ పార్టీలు కనిపిస్తే చాలు కళ్ళు పెద్దగా చేస్తుర్రు, ఎదురు పడితే చాలు ఎత్తిపోసుకుంటుర్రు. ఏ జిల్లాలో చూసినా నీరుగప్పిన నిప్పు లెక్కనే ఉంటున్నది వ్యవహారం. ఇక ఈసారి గుడివాడ సీట్ మీద గట్టిగా కన్నేసిన సైకిల్ పార్టీలు ఎమ్మెల్యే కొడాలి నానితోని ఖయ్యం పెట్టుకున్నట్టే చేసిర్రు. పోటాపోటీ మీటింగ్లు, పోటాపోటీ లొల్లులు. అబ్బో గుడివాడలో గట్టిగా నడిచింది కిరికిరి. గుడివాడ గడ్డ మీద ఫ్యాన్ పార్టీలకు సైకిల్ పార్టీలకు గుంజులాడినట్టే అయింది కిరికిరి. రెండు దిక్కులోళ్ళు బలం చూపించుకున్నట్టే చేసిర్రు. పెద్ద ఎన్టీఆర్ వర్ధంతికి గుడివాడలో పెద్ద రచనే అయింది. ఓ దిక్కు సైకిల్ పార్టీలు రా కదలిరా అని మీటింగులు పెట్టుకున్నారు, ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీలు ఎన్టీఆర్ వర్ధంతి మీటింగ్ పెట్టుకున్నారు. ఇక చూసుకోండి, ఎప్పుడు ఎవళ్ళకు తిక్కలేసేది తెలియక నడమ పోలీసు వాళ్ళు పర్షాన్ అయ్యిండ్రు. అటు ఎన్టీఆర్ బొమ్మకు దండలేస్తాందుకు పోతుంటే పోలీసు వాళ్ళు అడ్డం పడ్డారని సైకిల్ పార్టీలు కొట్లాట చేసిర్రు. పోటాపోటీ మీటింగులతోని పొట్టు కిరికిరి అయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకున్నారు. ముందుగాల రా కదలిరా అనుకుంటా పోయిన బాబు సార్ ఏమన్నాడో చూతాం పాండ్రి. మనకందరికి సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి ప్యాకాట్ ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఏంటి అరాచకం? అడిగితే కేసుల మీద కేసులు. అంటే తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి, ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా చక్ర వడ్డీ చెల్లిస్తాం. ఇంకో దిక్కు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముచ్చట్లు కొట్టినట్టే ఉంటాయి. ఆయన కూడా సైకిల్ పార్టీ వాళ్ళను గట్టిగా అరుచుకున్నాడు. ఇక చూడరు ఏమన్నాడు. చంద్రబాబు గుడివాడలో పట్టించుకున్నాడు, దొంగ 420 గడు అని తెలియదు. మా గుడివాడలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకిచ్చేసినటువంటి వెదవీడని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడలో వెళ్ళిపోతా. గుడివాడలో 4 సార్లు గెలిచిండు, 5వ సారి కూడా గెలిచి చూపిస్తా అన్నట్టే మాట్లాడిండు ఎమ్మెల్యే కొడాలి నాని. 5వ సారి 600 అయినా గెలవనియొద్దు, పసుపు జెండా ఎగిరేయాలి అని చూస్తున్నారట సైకిల్ పార్టీ వాళ్ళు. అందుకే ముందే గుడివాడ గడ్డ మీద గట్టిగా కొట్లాట చేసిర్రు. చూసుకుందాం అన్నట్టు బలం చూపించుకున్నారు. మరి ఎట్టయితుందో ఏమో గాని ఈసారి ఏపీ ఎలక్షన్లలో అన్నిటికంటే ముందు పబ్లిక్ రిజల్ట్ కొరకు గట్టిగా ఎదురు చూసే జాగల్లా గుడివాడ కూడా ఓట అయింది. చూడాలి మరిగా ఎవళ్ళ కిస్మత్ కులాయిస్తుందో.